ప్రైజ్ అలాట్ మిత్రమా. ఈరోజు నీ జీవితంలో ఉన్న అడ్డంకులు, సమస్యలు అన్నీ ఇత్తడి గడియల్లాగా, ఇనుప తలుపుల్లాగా నీకు అనిపిస్తున్నాయా మిత్రమా? అయితే దేవుడు నీకు ఒక గొప్ప వాగ్దానం ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు మిత్రమా. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలమును సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఎంత గొప్ప వాగ్దానం కదా మిత్రమా. మన జీవితాల్లో కొన్నిసార్లు అడుగు ముందుకు వేయలేనంత అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే పగలగొట్టలేని ఇత్తడి తలుపుల్లా, ఎంత ప్రయత్నించినా తెరుచుకొని ఇనుప గడియల్లా మన జీవితాన్ని బంధించేసినట్టు అనిపిస్తుంది. ఎదురుగున్న దారి అంతా ఎగుడుదిగుడుగా రాళ్లతో నిండినట్టు అనిపిస్తూ ఉంటుంది మిత్రమా. అలాంటి నిరాశలో ఉన్న మనకు దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు మిత్రమా. ఈ వాగ్దానం ద్వారా నువ్వు ఒంటరివి కావని, నీకంటే ముందుగా నేను వెళ్తున్నానని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు మిత్రమా. ఈ యొక్క గొప్ప వాగ్దానం దేవుడు కోరేష్‌కి ఇచ్చాడు మిత్రమా. ఈ కోరేష్‌కు ఇచ్చినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా ఆ బిడ్డను ఆశీర్వదించి జీవితంలో నెరవేర్చాడు. దేవుడు ఒకరికి చేసినోడు అందరికీ చేస్తాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానం నీ హృదయంలో, నీ జీవితంలో కూడా నెరవేరుతుంది మిత్రమా. ఈ వాగ్దానం ఎలాగంటే ఒక రాజు యుద్ధానికి వెళ్లే ముందు ఆయన సైన్యం ఎలాగైతే దారి సిద్ధం చేస్తుందో ఆ విధంగా దేవుడు తన దూత సైన్యంను విడుదల చేసి నీ ముందుగా పంపించి నీ మార్గాలు దేవుడు సరళపరుస్తున్నాడు మిత్రమా. ఆయన వెలుగు మన మీద పడగానే అసాధ్యం అనుకున్న ఇత్తడి తలుపులు పటాపంచలైపోతాయి మిత్రమా. మనం మొయ్యలేనంత భారం ఉన్న ఆ ఇనుప గడియలు కూడా విడవబడతాయి మిత్రమా. మనుషులు నీకు వేసిన సంఖ్యలు ఏవైనా సరే దేవుని శక్తి ముందు అవి నిలవలేవు. ఆయన మన కోసము ఈ యొక్క దారిని సిద్ధపరిచి ఉన్నాడు మిత్రమా. ఆయన మీద నమ్మకం ఉంచి మనం ఆ దారిలో నడిస్తే మన గమ్యానికి, దేవుడు మనకి ఏర్పరిచిన ప్రణాళిక గమ్యానికి మనం చేరుతాం మిత్రమా. ఈ వాగ్దానం నీ హృదయం తాకినట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయి, అలాగే షేర్ చేయి. మన బైబిల్ వాక్య కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి.